హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్. ఏపీ కానిస్టేబుల్స్ నుంచి హైకోర్టు అప్డేట్ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో 7 మార్కులకు కీలు తప్పు ఉంది, మార్క్ యాడ్ చేయాలి, ఇక మార్కులు యాడ్ చేయకపోవడంతో మేము తీవ్రంగా నష్టపోయాం, మేము దేహదారుడి పరీక్షలకు అనర్హులం చేయడం జరిగింది, అందువల్ల మాకు న్యాయం చేయండి అనేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అందులో సందర్భంగా నిన్న మనకు హైకోర్టు హీరింగ్ ఉండిందనమాట. ఆ యొక్క హైకోర్టు హీరింగ్ యొక్క అప్డేట్ రావడం జరిగింది. ఆ యొక్క హైకోర్టు అప్డేట్ ఏమి, అదే మాదిరిగా ఈ యొక్క అప్డేట్ను తదుపరి విచారణ కొరకై నవంబర్ 21కి వాయిదా వేయడం జరిగింది. మరి ఏం చెప్పారో చూద్దాం. అయితే ఇక్కడ నవంబర్ 21 నాడు మనకు 2 హీరింగ్స్ జరగబోతున్నాయి. 2 కూడా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటివి. ఒకటేమో హోంగార్డ్ యొక్క సమస్య, అంటే వాళ్ళు మమ్మల్ని దేహదాడి పరీక్ష లేకోకుండా డైరెక్ట్గా మాకు మెయిన్స్ ఎగ్జామ్ అలో చేయాలని, తర్వాత వీళ్ళేమో ఎగ్జామ్ రాసిన వాళ్ళు, జనరల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కీలో తప్పులు ఉన్నాయి, 7 కీ తప్పులు ఉన్నాయి, దానివల్ల మేము అనర్హులమయ్యామని వీళ్ళు వెళ్ళారు. బట్ 2 కూడా ఫైనల్గా మళ్ళీ మనకు నవంబర్ 21 నాడు హీరింగ్ ఉందన్నమాట. మరి 2 ఒకేసారి దొరుకుతుంది కాబట్టి చూద్దాం, మంచిగానే రావాలని కోరుకుంటున్నాం. అయితే కీలో తప్పులు నిరూపించి ఆధారాలు సమర్పించాలనేసి హైకోర్టు అభ్యర్థులకు ఆదేశించింది. సో గతంలో ఏం చెప్పిందంటే గవర్నమెంట్కి ఆదేశించింది అనమాట. మొత్తం మీ యొక్క రికార్డ్స్, మీ యొక్క మార్కులు, మీ క్వశ్చన్స్ అన్నీ కూడా మాకు సమర్పించని అన్నారు. నిన్న ప్రభుత్వం వచ్చేసి సమర్పించేసింది. ఈరోజు అభ్యర్థులకు ఏం చెప్తున్నారంటే, మీరు 7 తప్పులు ఉన్నారు కదా, ఆ తప్పుల సమాధానాల ప్రకారము దానికి క్లియర్ కట్గా ఏ క్వశ్చన్కు ఏది, దానికి ఆధారం ఏంది మీరు కూడా సమర్పించండి అనేసి అభ్యర్థులను కూడా హైకోర్టు ఆదేశించిందనమాట. ఆధారాలను తమ ముందు ఉంచాలనేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆదేశించింది. అదే మాదిరిగా ఆదేశిస్తూ మాకు నవంబర్ 21 నాడు మాకు సమర్పించండి అని చెప్పడం జరిగింది. అదే రోజు మనకు ఆల్రెడీ మనకు హోంగార్డు సమస్యను కూడా అభ్యర్థి విచారణ ఇదే రోజు జరగబోతుంది. బట్ 2 కూడా ఒకే రోజు జరగబోతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ చివరి వారంలో ఈవెంట్స్కు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ప్రిలిమినరీ మొత్తం 7 తప్పులు ఉన్నాయి, సమాధానాలు కాదని, దానివల్ల నష్టపోయామనేసి దేహదారుడి పరీక్షలకు అనర్హులమయ్యామని అభ్యర్థులు హైకోర్టు ఆ ధర్మాసనం ముందు ఉంచారు, దాఖలు చేశారు. దీనికి అనుగుణంగానే ఏపీ హైకోర్టు కూడా ఓకే మీ క్వశ్చన్స్కి మా సమాధానాలు మాకు ఆధారాలు సహా పెట్టండి అనేసి ఆదేశించింది. మరి రేపు హీరింగ్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. బట్ అంతవరకు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దండి, ముందు కొనసాగిస్తూనే ఉండండి. కోర్టు సమస్య కోర్టు జరుగుతూ ఉంటుంది, అది ఫైనల్గా అయితే మాత్రం న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా, నో డౌట్ అట్ ఆల్. మన పని మన్నది ఒక పక్క అది జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనం సిద్ధంగా ఉండాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.